అన్నీ ఎండిపోతున్నాయా? మరి ఎట్లా అమ్మా ఇట్లా ఎండిపోతే మీ పరిస్థితి ఎట్లా? సార్ ఇప్పుడు మేము చేసిన తప్పు ఏంటంటే మా కేసీఆర్ ని ఓటేయక మేము ఈ మా మా మండలం మీద మంచిగా మేడం వస్తది, అన్ని మాకు మంచిగా చేస్తుంది యశస్విని మేడం వచ్చి ఒకసారి 6 గ్యారంటీలు ఇచ్చింది, ఒకసారి అయినా గెలిపించుకుంటాం. ఇప్పుడు కేసీఆర్ సార్ అన్ని చేసిండు, ఈమె కూడా అంతా చేస్తే మాకు మంచిగా అవుతుందని మేము అనుకొని వేసినాం సార్. వేసింది మాకు తప్పు అయింది, మేము ఓటు వేసుకొని మా చెప్పు మేము మేడ కట్టుకున్నట్టు అయింది. ఇప్పుడైనా ఇప్పుడు నష్టపోయినప్పుడు నష్టపోయింది కానీ ఇప్పుడైనా మాకు ఆదుకోవాలి సార్, ఆదుకోవాలి. ఇప్పుడు నీళ్లు రావాలి మాకు, లేదంటే కాలువ వదలాలి. కాలువ వదులుతున్నాం అంటారు, ఒక రోజు వదులుతారు, ఇంకా తర్వాత రోజు బంద్ చేస్తారు. అది వచ్చిన కాడ దగ్గర ఉన్న వాళ్ళకి వస్తే వస్తది, లేదంటే రాదు. ఒక వారం వదిలేసిన చేతికి వచ్చిన పంట ఎండిపోతే బాధ అనిపిస్తలేదు? చేతికి వచ్చిన పంట పోతుంది సార్, గర్భం వచ్చిన పంట పోయినట్టుంది. ఇప్పుడు ఏముంది సార్, మాకంతా నష్టమే ఉంది సార్. ఈ 2 సంవత్సరం నుంచి మొత్తం పెట్టుబడులు పెట్టినవి కూడా వెళ్తలేవు సార్. రైతు బంధు అసలు మేము వచ్చిన కేసీఆర్ ఎక్కి ఉన్నప్పుడు మాకు టైం కు పడేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కిన కాంచెలు ఒక్కసారి అది మా కేసీఆర్ సార్ వదిలిన అదే ఒక్కసారి లాస్ట్ కు వచ్చింది మాకు. అప్పుడు అది ఇచ్చేస్తే మాకు ఓట్లు పడతాయని రేవంత్ రెడ్డి ఆపినాయి, అదే వచ్చింది. ఒక్కసారి 3 సార్లు రాలే మాకు, 3 సార్లు రైతు బంధు రాలే. మేము కష్టపడి మేము అప్పు ఏమో తెచ్చుకొని చేసుకుంటే అది కూడా మా చేతికి వస్తలేదు. ఇక మేము ఇప్పుడు ఈ కౌలుకు చేసుకున్నాం సార్. 1 ఎకరానికి 10,000 కౌలు, మళ్ళీ పెట్టుబడి ఒక 40,000, మొత్తం 50,000 పెట్టుబడి పెట్టినాం ఎకరానికి. ఇప్పుడు ఆ 50,000 3 ఎకరాలు పెట్టి చేసుకుంటే 1,50,000 నష్టం. పంటకేమో యూరియా ఇయ్యరు, కరెక్ట్ టైం కేమో మాకు ఊరియా బంద్ చేసిండు. మాకు ఎప్పుడు లైన్లు నిలబడి ఎట్లా అట్లా తెచ్చుకుంటే ఇట్లా పాడైంది. ఇప్పుడు మాకు మార్పు కావాలన్నారు, ఓట్లు వేసిర్రు మీరు. మార్పు అవుతుంది తెలంగాణ, మా బంగారు తెలంగాణ మేమే నష్టం చేసుకున్నాం సార్. ఇప్పుడు మాకేం లేదు కానీ మాకు నీళ్లు వదలాలి. ఆ రేవంత్ రెడ్డి సార్ వచ్చి మా బాధలు చూడాలి. ఒకసారి మంచిగా ఏసీ కార్లలో తిరిగినట్టుగా సార్ నువ్వు రైతులను రాజు చేస్తా అన్నావు, మంచిగా తిరుగుతున్నావు, మా బాధలు ఒకసారి వచ్చి చూడు, మేమేం చేస్తున్నామో ఎట్లనో. మేము కేసీఆర్ ఉన్నప్పుడు ఇంట్లో వండుకొని మంచిగా ఫ్యాన్ పెట్టుకొని టీవీ వేసుకొని చూసుకున్నా, మా పొలాలు మంచిగా నీళ్ళతోని ఉండేది. మేము హాయిగా సంవత్సరం బోనస్లు మాకు అన్ని వచ్చింది, అన్ని మంచిగా ఉన్నాయి. మేము కావాలనే చేసుకున్నట్టు అయింది. ఇప్పుడు ఈ మేడం మాకు ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి సార్ కూడా మాకు ఏ సాయం చేస్తలేడు. ఓట్లేసే పరిస్థితి ఉందా అమ్మా? మళ్ళీ అస్సలే మేము చచ్చిపోయినా ఆయన కోటు, మళ్ళా మేము కేసీఆర్